హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఒక 2 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ద రౌండ్ అప్ పనిష్మెంట్. ఈ సినిమా ఈ ఇయర్ 2024 మే మంత్లో థియేటర్ రిలీజ్. సినిమా బ్లాక్ బస్టర్ అంది సౌత్ కొరియన్లో. అండ్ ప్రముఖ సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్. ఆల్రెడీ పార్ట్ 1 2022లో ద రౌండ్ అప్ అనే టైటిల్తో రిలీజ్ అయింది. ఆ సినిమా అక్కడ కొరియన్లో సినిమా బ్లాక్ బస్టర్. తర్వాత 2023లో ద రౌండ్ అప్ నో వే అవుట్ రిలీజ్ అయింది. అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత 2024లో ద రౌండ్ అప్ పనిష్మెంట్ సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ప్రముఖ కొరియన్ సౌత్ యాక్టర్ డాన్ లీ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ అనమాట. మొత్తానికి పార్ట్ 3 ప్రజెంట్ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్, హైలీ రికమెండ్ మామ. ఇంతవరకు డాన్ లీ మూవీస్ మీరు చూడకపోతే మిస్ అవ్వదు. ఒక లెవెల్ ఉంటుంది. ఒకే దెబ్బ, రెండో దెబ్బ ఉండదు. అలాంటి యాక్షన్స్ ఉంటాయి అనమాట. డాన్ లీ ఇది మామూలు ఉండదు. సినిమా మాత్రం మిస్ అవ్వదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండదు. పక్క యూస్ సర్టిఫికేట్ మూవీ అనమాట. కానీ కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం కొంచెం రా అండ్ రెస్ట్ కురసల్గా ఉంటాయి అనమాట. ఆ రేంజ్లో ఉంటాయి. కాబట్టి మీ సినిమా చూడండి. అండ్ డాన్ లీ కమింగ్ సూన్ ప్రభాస్ సినిమాలో కూడా యాడ్ చేయబోతుండే. ఒకటి స్పిరిట్ మూవీలో, లేకపోతే ఫౌజీ సినిమాలో. కన్ఫామ్గా ఈ 2 సినిమాలో ఒకటైతే యాడ్ చేయబోతాడు. ఆల్రెడీ మనకు తెలిసిందే. కాబట్టి ఇలాంటి యాక్టర్ ప్రభాస్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడంటే మరి అతని రేంజ్ మీరు ఊహించుకోవచ్చు. డాన్ లీ ఒక లెవెల్ ఉంటుంది. ఈ 3 సినిమాలు మీరు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో ఈ 3 సినిమాలు ఉన్నాయి. ఏది? ద రౌండ్ అప్ నో వే అవుట్, ద రౌండ్ అప్ పనిష్మెంట్. 3 సినిమాలు మిస్ అవ్వద్దు. ఓకే, హైలీ రికమెండ్ చేస్తున్నా. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, మిస్ యూ. హీరో సిద్ధార్థ్ అండ్ ఆషికా రంగనాథ్ వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యాక్చువల్లీ సినిమా లాస్ట్ మంత్ నవంబర్ 29న థియేటర్ రిలీజ్ అవ్వాల్సింది. సినిమా పోస్ట్పోన్ చేశారు. ఆ తర్వాత ఈ నెల డిసెంబర్ 13న థియేటర్లో రిలీజ్ అయింది మామ. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన 10 days గ్యాప్, అంటే 10 రోజుల గ్యాప్లోనే ఎస్టర్డే డిసెంబర్ 23వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా హిందుస్థాన్ ఓవర్సీస్ ఓటీటీలో హెచ్డి వర్షన్ తమిళ్ ఆడియోలో, ఒరిజినల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు మామ. ప్రజెంట్ అయితే మనకు అవైలబుల్ ఉంది ఈ సినిమా ఓన్లీ తమిళ్ వర్షన్లో మాత్రమే. ఫుల్ హెచ్డి క్వాలిటీతో అండ్ 4GB రేంజ్లో తమిళ్ ఒరిజినల్ ఆడియోలో ఈ సినిమా అయితే అవైలబుల్ ఉంది. ఏంటి మావ అరాచకమా? థియేటర్ రిలీజ్ అయిన 10 రోజులైంది మా సినిమా లీక్ అవడమా? ఈ విధంగా ఉంటే ఇంకా రాను ఒక వారంలో కూడా వచ్చేస్తాయి తమిళ్ మూవీస్. సో మొత్తానికి లీక్డ్ వర్షన్ ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. మొత్తానికి పుష్ప 2 ద రూల్ సినిమా కూడా తమిళ్ వర్షన్లో ఆల్రెడీ 5GB రేంజ్లో స్ట్రీమింగ్ చేశారు. సో మొత్తానికి మిస్ యూ మూవీ ఈ నెల డిసెంబర్ 27వ తేదీన అమెజాన్ ప్రైమ్లో మనకైతే స్ట్రీమింగ్ చేయొచ్చు. మోస్ట్లీ తెలుగు అండ్ తమిళ్ ఆడియోలో. అది మా మ్యాటర్. మొత్తానికి మిస్ యూ మూవీ ఈ మంత్ ఎండింగ్లో అమెజాన్ ప్రైమ్లో అయితే వచ్చేస్తుంది. ఓకే, క్లియర్. అండ్ అదేవిధంగా సింప్లీ సౌత్ ఓవర్సీస్ ఓటీలో కూడా స్ట్రీమింగ్ చేయొచ్చు. సో ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.